సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న పటాన్చెరు మండలం ఇంద్రేసం గ్రామానికి చెందిన స్నిగ్ధ పుట్టినరోజు నాడే మరణించింది. తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లేసరికి ఆమె గదిలో విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన పటాన్చెరులోని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి అమృతరావు విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశం రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆమె ఫిలిప్పీన్స్ మనీలలో ఉండి ఎంబీబీఎస్ అవుతుంది. ఆమె 2021 సెప్టెంబర్ 21 నాడు ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఆమె. అయితే నిన్న మార్నింగ్ కూడా కాల్ చేసిన ఆమె అయితే ఏం చెప్పలేదు. ఈరోజు ఆమె బర్త్డే. నేను నైట్ అంటే మన టైం ప్రకారం అరౌండ్ 9 o'clock వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె రూమ్కి వెళ్ళిరట విజిట్ చేద్దామని చెప్పేసి. ఆమె డోర్ తీయకపోతే మాకు కాల్ చేసారు. కాల్ చేస్తే చూడండి అమ్మ మీరు చూడండి అని చెప్పి వాళ్ళు డోర్ తీయకపోతే డోర్ లోపల చూసారు. ఆమె అనుమానాస్పదంగా పడి ఉన్నది. హాస్పిటల్ తీసుకుపోని అప్పటికే చనిపోయిందని చెప్పారు. నేను ఒక్కటే విన్నపం చేసేదంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ఏంటంటే విన్నపం చేసేదంటే మా పాప డెడ్ బాడీని తొందరగా అప్పగించడానికి మీరు దయచేసి ఫిలిప్పీన్స్ ఎంబసీతో ఫిలిప్పీన్స్ వాళ్ళతో మాట్లాడి చేయండి. ఫిలిప్పీన్స్ ఎంబసీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మా పాప శవాన్ని తొందరగా అప్పగిస్తే మేము బాగా కన్ఫర్మ్. అలాగే పిల్లలకు యూత్ పిల్లలకు ఒక విన్నపము, తల్లిదండ్రులకు ఎటువంటి కడుపుకోత మాత్రం విధించకండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. దయచేసి మీరు మీ తల్లిదండ్రులకు ఏదైనా ఉంటే చెప్పుకోండి, కానీ ఇటువంటి మాత్రం జరగకుండా చూసుకోండి. పాప చింత స్నిగ్ధ, నేను వాళ్ళ మదర్ని. తను 2021లో ఫిలిప్పీన్స్కి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళింది. మరి గత